హాయ్ అండి. ఈరోజు స్వేచ్ఛగా మనం ఇంత హ్యాపీగా బతుకుతున్నామంటే ఎంతోమంది చేసిన త్యాగాల ఫలితం. ఆ మహనీయులందరినీ గుర్తు చేసుకుంటూ మీ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే. దేవాన్ స్కూల్కి వెళ్తున్నప్పటి నుంచి వాళ్ళ స్కూల్లో జరిగిన ఫస్ట్ సెలబ్రేషన్ ఈ ఇండిపెండెన్స్ డే. తనకు ఒక చిన్న మెమొరీ లాగా ఉంటుందని ఈ వ్లాగ్ అయితే షూట్ చేశాను. దేవాన్స్కి 1 ఇయర్ ఉన్నప్పటి నుంచి రిపబ్లిక్ డే ఇంకా ఇండిపెండెన్స్ డేకి మా దగ్గరలో జెండా ఎగరవేస్తారు కదా, అక్కడికి మా వారు ఇంకా దేవాంశ్ ఈ టీషర్ట్ వేసుకొని ప్రతిసారి వెళ్ళేవారు. ఇప్పుడు తన స్కూల్కి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఇదే టీషర్ట్ని తనని అలా రెడీ చేయడం నాకు చాలా స్పెషల్. ఎందుకంటే తను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాడు. అలానే తన స్కూల్ జర్నీలో ఇది తన ఫస్ట్ సెలబ్రేషన్. అందుకే సెలబ్రేషన్ మొత్తం కంప్లీట్ అయ్యే వరకు కొంచెం టైం పడుతుంది అని చెప్పారు. అందుకే లంచ్ బాక్స్ ఇంకా వాటర్ బాటిల్ తీసుకొని రమ్మని చెప్పారు. దేవాంశ్ కోసం అయితే నేను ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. చిన్న పిల్లలకి ఇలాంటి రోజులంటే చాలా ఇష్టం. స్కూల్లో జెండా ఎగరవేయడం, సాంగ్స్ పాడటం, ప్రోగ్రామ్స్ చూడడం అన్ని చాలా ఎంజాయ్ చేస్తారు. మనకి కూడా వాళ్ళని అలా రెడీ చేసి స్కూల్ కి పంపిస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చిన్నప్పుడు స్కూల్లో ఇండిపెండెన్స్ డే ఎలా చేసుకునే వాళ్ళమో ఇప్పుడు మన పిల్లలు కూడా అదే ఎన్విరాన్మెంట్ ని చూస్తుంటే టైం ఎంత ఫాస్ట్ గా పోతుందో కదా అనిపిస్తుంది. ఇక ఒక విషయం ఏంటంటే మన పిల్లలు ఈ రోజుని కేవలం ఒక ఫంక్షన్ లెక్క కాకుండా మన దేశానికి స్వాతంత్రం ఎలా వచ్చింది, దాని వెనుక ఎంతమంది త్యాగాలు ఉన్నాయో కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఈ రోజు ఇంత స్వేచ్ఛగా ఉన్నామంటే దాని వెనుక ఎంతో మంది చేసిన పోరాటం ఉంది. అది మన తర్వాతి జనరేషన్ కి కూడా తెలియాలి. ఇక దేవాంశ్ ని కూడా రెడీ చేయడం అయిపోయింది. తనని స్కూల్ కి అయితే టిఫిన్ ఇచ్చేసి పంపించాను. ఈ రోజు పొద్దున్నే ఇలా దేవాన్స్ తో నా డే రొటీన్ అయితే స్టార్ట్ అయింది. చిన్న చిన్న పనులే అయినా ఇలాంటి మూమెంట్స్ తర్వాత మనకు మంచి మెమొరీస్ గా మిగిలిపోతాయి. పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళని రెడీ చేయడం, స్కూల్ కి పంపించడం ఇవన్నీ ఇప్పుడు మామూలుగా అనిపించిన వాళ్ళు పెద్దయ్యాక ఇవే మనకు చాలా గుర్తొస్తాయి. అందుకే ఇలాంటి బ్యూటిఫుల్ మూమెంట్స్ ని తనకు ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా ఈ వ్లాగ్ అయితే షూట్ చేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. మరి ఈ సందర్భంగా మీ అందరికీ మా కుటుంబం తరపున హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. మన అందరి పిల్లలు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులోకి వెళ్ళాలి. మన దేశం ఇంకా ఇంకా అభివృద్ధి చెందాలి. అందరూ సంతోషంగా ఉండాలి. Doom, tinek chik, doom.